చేయాలని చెప్పి, ఉపాధి కూలీలకు రక్షణ భద్రత కల్పించాలని, ఉపాధి కూలీలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో మరి ఇక్కడ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో దాదాపు గత ఏప్రిల్ నుంచి పనిచేసేటువంటి ఉపాధి హామీలో పనిచేసేటువంటి ఉపాధి హామీ కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ల పైన, ఉపాధి హామీలో పనిచేసేటువంటి క్షేత్రస్థాయి సిబ్బంది పైన పూర్తిగా రాజకీయ వేధింపులు ఎక్కువైపోయాయి, వీటిని ఆపాలని చెప్పేసి దీనిపైన ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఉపాధి హామీలో పనిచేసేటువంటి కూలీలకు దాదాపుగా 10 వారాల డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు, వీటిని తక్షణమే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే చట్టంలో పొందుపరిచిన అంశాలను పూర్తిగా తీసేసే పరిస్థితి కనపడతా ఉంది. కేంద్ర బడ్జెట్లో 4,20,000 కోట్లు కేటాయించవలసి ఉంటే కేవలం 86,000 కోట్లు మాత్రమే ఈరోజు కేటాయించడం వల్లే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి వ్యవసాయ కూలీలకు, ఉపాధి కూలీలకు డబ్బులు సక్రమంగా ఇచ్చే పరిస్థితి కనపడదు. కాబట్టి తక్షణమే కేంద్ర బడ్జెట్లో రివైజ్ చేసి 4,20,000 కోట్లు కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా 200 రోజులు పనులు కల్పించాలని చెప్పేసి, రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, చట్టంలో పొందుపరిచినటువంటి మజ్జిగ, నీరు, టెంట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా కోరుతా ఉంది. నా పేరు రావుల శేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఎన్జిఎస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్జిఎస్